ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చింతకు చోటు లేదు నా హృదయంలో, చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా. గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే. చాలా మంది భగవంతుని నమ్మని నాస్తికులు, మూర్ఖులు ఉంటారు కదా, వీళ్ళు అదే లోకంలో ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు. ఒక లేడీ ఉంది, ఆవిడకి చిన్న లడ్డు గోపాలు ఉన్నారు. ఆవిడకి లడ్డు గోపాలు అంటే చాలా ప్రేమ. జస్ట్ మనం పిల్లల్లాగానే డ్రెస్ చేస్తూ, స్నానం చేస్తూ, తినిపిస్తూ, ఇది అది, చలికాలంలో స్వెటర్ వేస్తూ చాలా ప్రేమగా. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, స్వర్గం నరకం ఎక్కడో ఉండదు. మనం ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో అందులో పడే ఇబ్బందులే మనకు నరకంతో సమానం, అదే స్వర్గంతో సమానం అంటారు కదా మేడం. కర్మ అనేసరిక డిఫరెంట్ వేస్ దాన్ని రిజల్ట్ ఇస్తుంది. ఆ కర్మ ఎలా ఉంటుంది అంటే దాని ఒక ఈక్వేషన్ ఎవరు చెప్పలేరు. మ్యాథ్స్ లో మీరు ఈజీగా చెప్పగలుగుతారు 2+2 4. మీరు చేసిన అదే వస్తుంది, నేను చేసిన అదే వస్తుంది, రాత్రి చేసిన అదే వస్తుంది, పొద్దున్న చేసిన అదే వస్తుంది, జర్మనీలో చేసిన అదే వస్తుంది. కానీ కర్మ అలా కాదు. మీరు ఎప్పుడు ఏది ఎలా ఏం చేశారు, దాంతో కృష్ణుడు ఎలాంటి కాంబినేషన్ పెడతారో తెలియదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ నుంచి నిత్యసేవిని మాతాజీ. ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి విలువలను మనం కోల్పోతున్నామో, ఎటువంటి వాటిల్లో మనం ఇబ్బందులు పడుతున్నామో వాటికి సంబంధించిన మంచి మంచి విషయాలు ఇప్పుడు మాతాజీతో మాట్లాడి తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ముందుగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మన ప్రేక్షకులందరికీ మిమ్మల్ని పరిచయం చేద్దాం. తప్పకుండా. మీరు విశాఖపట్నం ఇస్కాన్లో నిత్యసేవిని మాతాజీ. అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు సేవలు అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచారం కూడా చేస్తున్నారు, విన్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకోవాలని ఉంది మాతాజీ. తప్పకుండా. అయితే నేను బేసిక్గా ఒక గుజరాతీ కుటుంబంలో పుట్టాము. సో మామూలుగా గుజరాతీస్ అనేసరికి మేము కృష్ణ భక్తులే అనమాట. సో చిన్నప్పుడు మా పేరెంట్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. సో మా తల్లిదండ్రులు నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను వేకప్ అవ్వడమే కృష్ణ భజన్తోనే. మేము కళ్ళు తీర్చినప్పటికైనా భజన అవుతూ ఉంటుంది. మా మదర్ ఫాదర్ వేకప్ చేస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు లైక్ గ్రేట్ఫుల్నెస్, లేచిన వెంటనే కరాగ్రే లక్ష్మి ఆ శ్లోకం చెప్పుతూ, మళ్ళీ పృథ్వీదేవిని ధర్తీదేవిని ప్రణామం చేస్తూ, మళ్ళీ వెళ్ళిన వెంటనే స్నానం చేసినప్పుడు గంగా జమున సరస్వతి గుర్తు చేసుకోవడము. అండ్ ఆ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న లడ్డు గోపాల్ ఉండేవాడు. ఆ లడ్డు గోపాల్ వాజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. తనతో మాట్లాడడము, ముచ్చట్లు, ఈరోజు స్కూల్లో ఏమైంది అన్ని ఆయనతో షేర్ చేయడము. మీరు ఒక చిన్న పెన్ అండ్ ఫ్రాక్ కొనినా కూడా వెళ్ళి ఆయనకి చూపించడము, ఇదిగోండి నేను ఈరోజు ఈ పెన్ కొన్నాను. సో మా తల్లిదండ్రులు అలా నేర్పించారు. లడ్డు గోపాల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో ఎవరైనా ఫ్రెండ్స్ తో ఫైట్ అయినా కూడా ఆయనతో షేర్ చేయడము, అలాంటివి అన్ని ఉండేది. ఒక మిత్రురాలితో ఎలా షేర్ చేస్తాము అలా. నీకంతే అలా మేము మా ఇంట్లో పక్కనే టెంపుల్ ఉండేది అనమాట, కృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్.
అండ్ ఇంకొక గిరిరాజ్ టెంపుల్ ఉండేదన్నమాట. ఇందాక మీరు చూస్తున్నారా గిరిరాజ్ గోవర్ధన్, ఈ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. సో ఆయనకి వెళ్ళి చేయడం. సో మా ఇంట్లో మా ఫాదర్ సిస్టమ్ ఏం పెట్టారంటే ఏ రోజైతే మార్నింగ్ మేము హారతికి వెళ్ళాము ఆ రోజు స్కూల్ నడిచి వెళ్ళాలి. పక్కనే ఉండేది స్కూల్, కానీ కూడా పిల్లలు కదా బద్ధకము, చిన్నపాటి పనిష్మెంట్ అది. అది కానీ హారతికి వెళ్తే మాకు కార్లో దింపుతారనమాట. సో అలా మా రొటీన్ ఉండేదన్నమాట. అండ్ మై ఫాదర్ ఆల్సో వాజ్ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన రొటీన్ ఏంటంటే మార్నింగ్ మా యోగా చేయించడము, జపం చేయించడం, టెంపుల్కి తీసుకువెళ్ళడం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మా ఇంట్లో పైన టెర్రస్ దగ్గర పావురాలకి మేము ఫుడ్ పెట్టేవారు అనమాట. చిన్న చిన్న దానాలు పెట్టడము, మళ్ళీ వాక్ చేసి వెళ్ళినప్పటికీ ఆవులకి రొట్టి పెట్టడము. అండ్ ఈవెన్ ఆయన భోజనం మొదలు పెట్టే ముందు ఆయన ఏదైతే మనం ఇస్తాం ఆయనకి భోజనంలో అన్ని వెరైటీస్ తీసుకొని బాల్కనీలో పెట్టేవారు. అండ్ మేము అందరు వేచి చూస్తే ఎవ్రీడే ఒక కాకి వచ్చి దాన్ని తినేదన్నమాట. సో మా నాన్నగారు చెప్పేవారు అది పితృలోకకి అది రిప్రజెంట్ చేస్తుంది. సో అలా మా హోల్ మార్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మార్నింగ్ పిజన్స్, తర్వాత ఆవులు, కాకిలు, అండ్ తర్వాత మా ఇంటి పక్కన ఒక జలారాం టెంపుల్ ఉండేది. సో అక్కడ వెళ్ళి పేదవాళ్ళందరికీ వేడి వేడి ఉప్మా. సో మా ఫాదర్కి ఒక వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది. ఎవ్రీడే వాళ్ళు వెళ్ళి ఆ ఉప్మా వేయడము, మేము కూడా వెళ్ళి మా ఫాదర్కి హెల్ప్ చేయడము. మా స్కూల్ 9 o'clock ఉండేది. అదంతా అయ్యేసరికి మార్నింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మా ఫాదర్ రామాయణం చదివేవారు. మా మదర్ ఏదైతే వంట చేస్తామో దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తినేసి మా నాన్నకి దండం పెట్టేసి స్కూల్కి వెళ్ళేవారు. సో మా హోల్ రొటీన్ అలా ఉండేది అనమాట చిన్నప్పుడు నుంచి. కృష్ణ సెంటర్డ్ లైఫ్. నేను అనుకోవడము ఆ రోజుల్లో గుజరాతీస్ అందరి లైఫ్ అలానే ఉండేదేమో. ఇప్పుడు అందరు చాలా కొంచెం స్పిరిచువల్ లైఫ్ నుంచి ఇటు అటు డివియేట్ అయిపోయినట్లు ఉన్నారు. అయితే మీ స్కూల్ జీవనం ఎలా సాగింది? ఇక్కడి వరకు మీ డే రొటీన్ అనేది ఉంది ఎవ్రీడే. స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? సో మా స్కూల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను చదివినప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉండేది. మార్నింగ్ ఉన్న ఆ స్కూల్లో ఉన్న ప్రేయర్స్, I was a good student, so I was to get good marks and topping and all. And chinna competition laga kuda undedi. So I used to have a very interesting school life. And even school lo kuda I used to like Krishna consciousness. So nenu inka ma friends so share cheyadam alantivi anni mem chesanu. So I did my 10th up to there. Aa tarvata intermediate, and then I did my BCom. After marriage I did my MA. And then I did my PhD from Andhra University. So that's how my education, ala education వెళ్ళింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక మంచి మెమొరీ లాగా గుర్తుండిపోయింది మాతాజీ మీ ఆ మార్నింగ్ రొటీన్ అంతా కూడా. అలా స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ మీ స్టడీస్ టైంలో మంచి అనుభూతి ఏదైనా ఫ్రెండ్స్తో కానీ లేదంటే కృష్ణుడితో ఏదైనా అనుభూతి కానీ ఏర్పడింది ఉందా మంచిగా గుర్తుండిపోయేది? యాక్చువల్ మా పేరెంట్స్ చాలా స్పిరిచువల్. సో మా సండేస్ ఎలా ఉండేది అంటే ఓన్లీ టెంపుల్కి వెళ్ళిపోతాము, లేదంటే మహా అయితే ఏదో ఒక పార్క్కి వెళ్తాము. అక్కడ మేము కూర్చొని మా మదర్ వాజ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. చాలా మంచి స్టోరీస్ చెప్పేవారు. ఎవ్రీడే చెప్తుండేవారు? ఎవ్రీడే అదొక రొటీన్ అనమాట. కాకపోతే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇస్కాన్కి వెళ్తున్నాము, అంతా చాలా బాగుంది. కానీ ఏ రోజైతే నాకు ఆలోచన వచ్చింది, దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను ఇస్కాన్ జాయిన్ అయిపోతాను ఫుల్ టైం కానీ, అప్పుడు మా మదర్ ఫాదర్ కి నచ్చలేదు. ఎన్ని సంవత్సరాల వయసులో? I was 18 at that time, 18 years old. Okay. So నా పేరెంట్స్ కి చెప్పాను I want to join as a full time ISKCON devotee. వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అంటే టెంపుల్ కి వెళ్ళడం బాగుంది, బట్ యు గెట్ మ్యారీడ్ టు a businessman and మనం పయస్ హిందూస్ టెంపుల్కి వెళ్ళి రావాలి, కానీ ఫుల్ టైం ఒక డివోటీగా డెడికేట్ అయిపోవడం ఇష్టం అవ్వలేదు. భక్తి ఉండాలి కానీ మొత్తం భగవంతుడికి అంకితం వద్దు. సో అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇంట్లో. అంటే రిలేటివ్స్ వచ్చేసారు, మా అంకల్స్ అండ్ అందరూ ఇంకా మా మదర్ మీద దే గెటింగ్ యాంగ్రీ ఆన్ మై మదర్. అంటే ఇదంతా నీ వల్లే, నీకెవరు చెప్పారు ఎవ్రీ సండే టెంపుల్ తీసుకెళ్ళిపోవడం? చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటి. మా పిల్లలు చూడండి హ్యాపీగా మూవీకి తీసుకెళ్తాము, అన్ని తీసుకెళ్తాం, ఎంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు చేస్తావు, ఇప్పుడు ఇది నీ మిస్టేక్. మా మదర్ ఇంకా ఏడుపులు ఇంకా ఏం చెయ్యాలి. సో కొన్ని రోజుల తర్వాత మా ఫాదర్ ఫోన్ చేశారు ఒకరోజు ఈవినింగ్. ఫోన్ చేసి ఇగో మా పక్కనే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉండేది, వెళ్ళి లేటెస్ట్ మూవీ ఏమొచ్చింది టికెట్స్ తీసుకురండి. మా ఫాదర్ షాక్ అనమాట, ఏం తీసుకురావాలి? అదే మూవీ టికెట్స్ తీసుకోరండి, మనం ఈరోజు మూవీకి వెళ్దాము. మై మదర్ ఇస్ థింకింగ్ హౌ టు నా బ్రెయిన్ వాష్ ఎలా చెయ్యాలి, నన్ను ఎలా మళ్ళీ బ్యాక్ టు మెటీరియల్ టాస్క్ ఆవిడకి. సో మా ఫాదర్ అయితే ఆయన చాలా నెమ్మదిగా ఉంటారు. అయితే సరే దోస్ డేస్ మనకి బుక్ షో అలా ఏం లేదు కదా, లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి. సో మా వర్కర్ ఎవరైతే ఉన్నారో తన్ని లైన్ లో పెట్టేసి తీసుకొచ్చారు టికెట్.
మా ఫాదర్ రావడం లేట్ అయింది షాప్ నుంచి. వీ హ్యాడ్ షాప్ ఇన్ చార్మినార్. మేమిద్దరు కూడా షాక్, నేను నా సిస్టర్. అంటే ఈరోజు మనం మూవీకి వెళ్తామా, ఎందుకంటే మాకు అలవాట్లేదు మూవీకి వెళ్ళడము. అండ్ మా మదర్ నన్ను బ్రెయిన్ వాష్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు. సో మేము కార్లో కూర్చున్నాం, ఎవరెవరితో మాట్లాడలేదు, చుప్ చాప్గా థియేటర్ రీచ్ అయిపోయాం. లేట్గా వెళ్ళాం కదా. ఇప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు నేను థియేటర్ వెళ్ళి ఎన్నో ఇయర్స్, దట్ వాజ్ లాస్ట్ థియేటర్కి వెళ్ళడం నేను. అదే దట్ వాజ్ మై లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్. నెవర్ వెంట్ టు థియేటర్ ఆఫ్టర్ దట్. సో మాకు అలవాట్లేదు కదా. సో నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ హోల్ షో అనమాట. మేము లోపలికి వెళ్ళినప్పటికీ ఒక పర్సన్ అలా టార్చ్ తోని టికెట్ నెంబర్ చూస్తున్నారు. లేట్ గా వచ్చాం కదా, అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది. మేము ఇలా లోపల అవుతుంటే మా వెనక ఎవరైతే కూర్చున్నారో అందరూ మొదలు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ కదా. వెళ్ళి చుప్ చాప్ గా మేము కూర్చున్నాం. కూర్చున్నప్పటికీ ఆ మూవీ పేరు పరదేశ్ అనమాట. పరదేశ్. సో మేము కూర్చున్నప్పటికీ ఆ మూవీలో మేము లేట్ వచ్చాము. ఆ మూవీలో ఒక సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ లో లాస్ట్ లైన్ ఏంటంటే హరే కృష్ణ హరే రామ్. మా మదర్ కోపం అయిపోయారు. ఓ మై గాడ్, ఈ కృష్ణ నిన్ను ఇక్కడ కూడా వదలట్లేదా మా అమ్మాయిని, అసలు నాకు ఈ మూవీ వద్దు, చలో వెళ్ళిపోదాం. మా సిస్టర్ వదిలేండి అమ్మా, వచ్చారు కదా చూసి వెళ్దాం. మా ఫాదర్ కూడా డబ్బులు పెట్టాం కదా, పోలే చూసి వెళ్దాం అంటే నాకు ఈ మూవీ వద్దు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. ఇంకనే మా మదర్ ఎలా చెప్తే అలానే మేమందరం ఇంకా మళ్ళీ గెట్టపై వెళ్తే మళ్ళీ వెనక వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా వీళ్ళు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ డిస్టర్బెన్స్. కానీ మేము బయటికి వచ్చేస్తాం. థియేటర్ నుంచి బయటికి వచ్చేసినప్పటికీ మా ఫాదర్ కార్ తెచ్చుకోవాలి పార్కింగ్ నుంచి. మేము నిలబడి ఉన్నాము. అది డిసెంబర్ మంత్ అనమాట. ఇప్పుడు డిసెంబర్ మంత్ లో ఇస్కాన్ డివోటీస్ కి మీకు తెలుసో లేదో కానీ మాకు అది స్పెషల్ మంత్. ఎందుకంటే గీతా జయంతి, గీత ఆవిర్భావించిన నెల. సో ఇస్కాన్ డివోటీస్ అందరూ రోడ్ మీద వెళ్ళిపోతారు గీతాస్ ఇవ్వడానికి. అంటే అది చాలా స్పెషల్ మంత్ కదా, అందరికి గీత అందించాలి అని ప్రభుపాదుల వారు ఒక ఇదనమాట. సో మేము థియేటర్ నుంచి బయట ఉన్నాము, మా ఫాదర్ పార్కింగ్ నుంచి గాడి తెస్తున్నారు. అక్కడే ఒక డివోటీ వచ్చేసి గీత తీసుకుంటారా అని. మా మదర్ అని ఇదొక ప్రణాళిక, ఇదొకటి సంథింగ్, మా అమ్మాయిని ఏదో చేసేస్తుంది. అండ్ నేను అప్పుడు నా మనసులో అనుకున్నాను, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అనమాట. అసలు ఐ లైక్ కృష్ణ సో మచ్ అండ్ నా మదర్ నన్ను కృష్ణుడి నుంచి దూరం చేస్తున్నారు. కానీ నాకు ఆ రోజు అనిపించింది, కృష్ణుడు నాకు చెప్తున్నారు వీళ్ళు నిన్ను పాతాలు తీసుకెళ్తే కూడా నేను అక్కడ కూడా వస్తానులే, నువ్వు భయపడొద్దులే అని. థియేటర్లో కూడా కృష్ణ పాట వచ్చింది అండ్ అక్కడ కూడా ఒక డివోటీ గీత ఇచ్చినప్పటికి అఫ్ కోర్స్ మా మదర్ చాలా కోపమై ఆ డివోటీని తరిమేశారు. మాకు గీత వద్దు, ఏమొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. కానీ నాకు మనసులో అనిపించింది, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ ఆల్ ద టైమ్, 24 hours ఆయన నన్ను చెప్తున్నా, నేను ఉన్నానులే, నువ్వేం టెన్షన్ పడొద్దు అనమాట. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎన్నో విషయాలు మా ఇంట్లో జరిగాయి. కానీ చివరికి నేను ఇస్కాన్ లోపల రాగలను, ఇస్కాన్కి ఒక భాగం అవ్వగలను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు మా తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 28 years అయిపోయింది ఆ విషయాన్ని. 28 years నౌ దే ఆర్ డివోటీస్. వాళ్ళు కూడా చాంటింగ్ చేసుకుంటారు అండ్ అంతా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత మదర్ ఇలా సినిమాకి తీసుకెళ్ళడం ఇదంతా జరిగిన తర్వాత ఎన్ని అంటే మంత్స్ కి ఇయర్స్ కి వెళ్ళడం జరిగింది? 6 months ఓన్లీ. ఐ వాజ్ వెరీ డెస్పరేట్. నాకు ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇస్కాన్. యాక్చువల్గా ఇదంతా జరిగింది ఒక సమ్మర్ క్యాంప్ వల్ల. మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనేసరికి ఒక క్యాంప్ జాయిన్ అవుతాము. మా పేరెంట్స్ అప్పుడు ఇస్కాన్ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంది కదా, సమ్మర్ క్యాంప్ ఫ్లైయర్ చూసారు. చరణామృతం పాయసం ప్రసాదం తీసుకుంటుంటే అక్కడ ఒక ఫ్లైయర్ ఉంది. ఆ ఫ్లైయర్ చూసి ఇంటికి వచ్చి ఇగో సమ్మర్ క్యాంప్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు అంటే, అప్పటికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. టెంపుల్లో ఏం చేసుకుంటాం సమ్మర్ క్యాంప్, సరదాగా స్కేటింగ్, కరాటే, డాన్స్ అంటే బాగుంటుంది అంటే పోన్లే వెళ్ళి వినడమే కదా అని జాయిన్ అయ్యాను. అది నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు అన్ని విషయాలు. అంటే మనం ఎందుకు పుట్టాము, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు మనం ఎక్కడికి వెళ్తాము, అసలు ఈ ప్రపంచంలో భగవంతుడు ఎక్కడ ఉంటారు, అదన్ని విషయాలు వినేసాక చాలా సరదాగా అనిపించింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే చివరికి టెస్ట్ పెట్టుకున్నారు. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి గెలవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా నేను టాప్ రావాల్సిందే. సో వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ఫ్రీ ట్రిప్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి. సో నేను బాగా కష్టపడి రాశాను, నేను గెలిచాను. సో మాకు ఫస్ట్ ఫ్రీ ట్రిప్ విత్ పేరెంట్స్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాము. అది కల్కత్తా దగ్గర ఉంటుంది, మాయాపూర్ అనే ప్లేస్ అనమాట. అక్కడ మన ఇస్కాన్ కి ఆల్మోస్ట్ 900 acres ల్యాండ్ ఉంది. అసలు మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తే మొత్తం అంతా ఒక లైక్ చిన్నపిల్లడి డిస్నీ ల్యాండ్ ఉంటుంది చూస్తున్నారా, అన్ని డిస్నీ ఫిగర్స్ ఉంటాయి. అలానే ఇది కృష్ణ ల్యాండ్.
అక్కడ ఒక రిక్షా వాళ్ళ కూడా డివోటీ, టైలర్ కూడా డివోటీ, గ్రోసరీ స్టోర్ వాళ్ళ డివోటీ. అక్కడ ఎవరు చూసినా ఒకటి అంటారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అండ్ అది గంగా తటం పక్కనే ఉంది. అక్కడ ఉన్న నావికుడు కూడా డివోటీ. సో నాకు అది చాలా అందంగా అనిపించింది. అండ్ మేము అక్కడికి, అది మా ఫ్రీ ట్రిప్. సో నాకు చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కి నేను తీసుకొస్తున్న ట్రిప్ ఇది, ఫ్రీ ట్రిప్, నా ప్రైజ్ ట్రిప్. సో మేమందరు పడుకొని ఉండేసరికి 2:30 in the night గోల గోల. ఏమైంది, ఏమైనా గొడవలా ఏంటి అని మేము చూస్తే అందరు స్నానాలు చేసుకుంటున్నారు. 2:30కి మధ్యరాత్రి వేసి వీళ్ళు స్నానాలు చేయడం ఏంటి మాకు అర్థం అవ్వలేదు. లేదు ఇక్కడ 4 o'clock హారతి ఉంటుందంటే మేము కూడా గబగబా స్నానం చేసేసి టెంపుల్ హాల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ హాల్కి వెళ్ళిన ఆ సిచ్యువేషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. అన్ని రోమాలు పైకెత్తేసాయి. 1000 people ఒకేసారి 2 చేతులు అలా పైకెత్తేసి హరే కృష్ణ అని పాడినప్పటికి ఎంత మధురంగా ఉంది. అండ్ అక్కడ ఇండియన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, చైనీస్ పీపుల్, అసలు ఆల్ డిఫరెంట్ నేషనాలిటీస్ అందరూ ధోతి కుర్తా వేసుకొని ఉన్నారు, తిలక్ వేసుకొని ఉన్నారు. ఎంత అందమైన అంటే నాకు అనిపించింది ఇదే వైకుంఠమా? కృష్ణుడు ఉన్నారు, పెద్ద విగ్రహాలు, పక్కనే గోపికాలు ఉన్నారు, రాధారాణి. ఆ మధురమైన సంగీతము పొద్దున్న 4 గంటలకి, అసలు అప్పటికి ఇంకా వెలుతురు రాలేదు. ఎంత అందంగా అనిపించింది అనమాట. ఓ ఇది ఎంత బాగుంది అని అనిపించింది. ఆ తర్వాత నాకు వాళ్ళు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఒక బయోగ్రఫీ అన్నమాట. స్టోరీస్ అంటే నాకు ఎలాగో ఇష్టం కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత అది స్టార్ట్ చేసాం చదవడం. అది మేము వెళ్ళిందాం మార్చ్ ఏప్రిల్కి వెళ్ళి ఉన్నాము. ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతాయి జూన్కి. మా మదర్ రోజు తిట్టడం, ఏంటి ఆ బుక్ పట్టుకొని పడుకో మళ్ళీ పొద్దునే స్కూల్. మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత టార్చ్ పెట్టేసి బ్లాంకెట్ లోపల అది చదివాను. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఒక ముసలితన చేరిన మనిషి, ఒక వృద్ధ మనిషి అంత కష్టపడి ఒక $8 చేతిలో పట్టుకొని అమెరికాలో వెళ్ళి ఇంతమందిని భక్తులుగా ఎలా మార్చేశారో నాకు చాలా కుతూహలంగా ఉంది. సో అది నేను అలా చదువుతూ చాలా, అంటే మా సిస్టర్ నాకు బ్లాక్మెయిల్, ఈ బ్లాంకెట్ ఇది మమ్మీ చెప్పమంటారా, వద్దులే అంటే సరే రేపు నా స్కూల్ డ్రెస్ నువ్వు ఇస్త్రీ చేసే, వాటర్ బాటిల్ రెడీ చేసుకో అంటే సరే అన్ని చేస్తాను కానీ చెప్పొద్దు. సో అలా ఆ బుక్ చదివాను. సో మీరు నమ్మరు, ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్, అప్పుడు నా వయసు చాలా చిన్నది, నేను 7th క్లాస్లో ఉన్నాను. కానీ లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్ కంప్లీట్ చేసినప్పటికీ చాలా ఏడ్చాను, గట్టిగా ఏడ్చాను. నాకు అనిపించింది నా జీవితం ఈ ముసలాయనకి అంకితం. ఎంత బాగా ఇంత చక్కగా కృష్ణ ప్రచారం చేశారు. కానీ ఆ రోజు చిన్నప్పుడు నేను తలుచుకున్నది నిజంగా ఒక రోజు అవుతుందని అనుకోలేదు. కానీ ఒక దృఢ నిశ్చయం పెట్టుకున్నాను, ఇదే నాకు చేయాలని ఉంది. ఆయన ఎంత చక్కగా ప్రచారం చేశారు. నేను కూడా ఆయన ఒక ఆర్మీలో సోల్జర్గా అవ్వాలి, అందరికీ కృష్ణ చైతన్యం గురించి చెప్పాలని ఆ రోజు అనుకున్నాము. సో ఇలా నా కృష్ణ చైతన్యం ఒక ఇస్కాన్తో నా ఒక అనుబంధనం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి మిమ్మల్ని ప్రేరేపితం చేసింది ప్రభుపాదుల వారి పుస్తకం. అంటే అంటారు కదా, నేను ప్రభుపాదుల వారితో ప్రేమలో పడిపోయాను. అసలు ఇంతగా ఆయన చేశారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ అని ఒక ఇది నాకు. అండ్ దట్ యునో, అంటే ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడంగా మీరు భావించారు. ఎగ్జాక్ట్లీ. అద్భుతం మాతాజీ. నిజంగా మనం ఎంత ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నా ఆ జీవనం అలా కొనసాగిస్తూ ఉండడం లైఫ్ లాంగ్ వేరే, మొత్తం జీవితమే దానికి అంకితం చేయటం అనేది నిజంగా అందరిలో ఈ ఆలోచన రాదు. నిజంగా కృష్ణయ్య మీతో ఇవన్నీ చేయించుకోవాలని ముందే డిసైడ్ చేస్తున్నాడేమో మేబీ. ఇప్పుడు మీరు ప్రత్యేకించి కృష్ణ చైతన్య విషయంలో ఎలాంటి విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఏం చెప్తారు మాతాజీ? నేను ఒక సమ్మర్ క్యాంప్ వల్ల కృష్ణ చైతన్యంలో వచ్చాను కనుక నాకు కూడా చిన్న పిల్లలకి ఆ వయసులో వాళ్ళు కృష్ణ చైతన్యంలో రావాలని కోరిక. అందు గురించి నేను ఒక స్కూల్ మొదలు పెట్టాను, డివైన్ టచ్. సో అక్కడ చిన్న పిల్లలకి మేము కృష్ణ చైతన్యం గురించి చెప్పుతూ నార్మల్ స్కూల్ లాగానే, కానీ నాకు అనిపిస్తుంది ఆ చిన్నప్పుడు ఏదైతే మనం వెట్ సిమెంట్ లాగా ఉంటాం, ఎలాంటి షేప్ తయారు చేస్తే అలానే తయారైపోతాం. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలని ఒక నార్మల్ స్కూల్, దేంట్లో అయితే కృష్ణ చైతన్యం కూడిన పాటలు కూడా పిల్లలకి నేర్పిస్తాము. మన డివైన్ టచ్ స్కూల్లో చూస్తే పిల్లలు వచ్చిన వెంటనే రాధాకృష్ణులకి నమస్కారం పెట్టి, సూర్యుడికి నీళ్ళు
నడిపిస్తూ తులసి దేవికి నీళ్ళు నడిపిస్తూ పరిక్రమ చేస్తూ టీచర్స్కి పాద నమస్కారం చేసి క్లాస్లో కూర్చొని రామాయణంతో మొదలుపెట్టి అప్పుడు వాళ్ళు నార్మల్ స్టడీస్ మొదలు పెడతారనమాట. అండ్ ఏదైతే వాళ్ళు తింటారు దేవుడికి నైవేద్యం పెట్టి తింటారు. సో అలాంటివి ఒక స్కూల్ అయితే ఉంది. అది కాకుండా నేను ఎవ్రీ ఇయర్ ఒక రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్ చేసుకుంటాను. ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ లైక్ దుబాయ్ నుంచి ఇక్కడక్కడ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1 వీక్ పాటు పిల్లలు ఒక భక్తుడు ఎలా జీవిస్తాడు అలా టెంపుల్లో ఉంటారనమాట. సో నేను కూడా వాళ్ళతో పాటు ఆ 1 వీక్ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్. మార్నింగ్ ఆ పిల్లలందరితోనే ఎర్లీ మార్నింగ్ వేకప్ అయ్యి వాళ్ళకి ఫోన్లోనే ప్రపంచం ఉంది అని అనిపిస్తుంది. ఫోన్ లేకుండా కూడా ఒక అందమైన ప్రపంచం ఉందని వాళ్ళకి చూపించడం. సో ఫోన్ స్విచ్ ఆఫ్, మార్నింగ్ వాళ్ళు సన్ రైజ్ చూడడము, బీచ్లో వెళ్ళి వాళ్ళకి జపం చేపించడము, యోగా చేపించడము, సాత్విక ఆహారము, భగవద్గీత శ్లోకాస్ నేర్పించడము, గీతాతో సంబంధించిన మంచి శ్లోకాస్ అండ్ స్టోరీస్. అండ్ తర్వాత మహాపురుషులు లైక్ ధ్రువ మహారాజ్, ప్రహ్లాదుడు, అంబరీషుడు, వాళ్ళ గురించి కథలు చెప్పడము అండ్ కొంతసేపు వాళ్ళతో ఆడుకోవడము, డ్రామాస్ చేపించడము. సో హోల్ వీక్ వాళ్ళు నాతో పాటునే ఉంటారు. అండ్ ఆ 1 వీక్లోని వాళ్ళు ఎన్నో మార్పులు వస్తాయన్నమాట. లైఫ్ని ఎలా చూడడము, బిగ్గర్ పిక్చర్ ఎలా చూడాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూస్తాము అట్ ది ఎండ్ ఆఫ్ 1 వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంటారు. ఐ డోంట్ వాంట్ టు గో హోమ్, మేము మాతాజీ దగ్గరే ఉండిపోతామని అంటారనమాట. ఎర్లీ మార్నింగ్ వేకప్ చేసేసి ఒక క్రమశిక్షణ, సాత్విక ఆహారము అండ్ కృష్ణుడి గురించి మంచి పాటలు నేర్పించడము అండ్ చిన్న చిన్న విగ్రహాలు ఇస్తాం. వాళ్ళు కృష్ణుడిని ఎలా సరదాగా డెకరేట్ చేయడము అండ్ పాలకీ సేవ అండ్ రాత్రి ఒక్కొక్కసారి బాన్ ఫైర్ పెట్టేసి మేము చుట్టూ హరే కృష్ణ కీర్తన చేసి డాన్స్ చేయడము, అలాంటి ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళ చేత చేపిస్తానన్నమాట. ఇంకెందుకు వెళ్తారు మాతాజీ ఇంటికి? పాపం వాళ్ళు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు కదా ప్రస్తుతం. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎంతసేపు వాళ్ళ మోయాల్సిన దానికన్నా ఎక్కువ బరువుల్లో పుస్తకాలు మోయటము, ఎంతసేపు ఉన్న పొద్దున్నే లేచిన కానుంచి ట్యూషన్లు, మళ్ళీ స్కూల్స్, వచ్చిన తర్వాత ట్యూషన్లు, అసలు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు నిజం చెప్పాలంటే. తల్లిదండ్రులు టైం కూడా ఇవ్వలేకపోతున్నారు. దే ఆర్ నాట్ టాకింగ్ టు ద చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే. ఈ జనరేషన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. సో వాళ్ళతో ఎవరు ఆ మాటలు వినట్లేదు. సో ఇక్కడ ఉన్న ఈ 1 వీక్ ఎన్నో ముచ్చట్లు ఏదో చెప్తూ ఉంటారు, మాతాజీ ఇలా అయింది అలా అయింది అలా అయింది అని. వాళ్ళకి నేను రెస్పాండ్ ఇవ్వడము అండ్ వాళ్ళతో కబడ్డీ ఆడుకోవడము, వాళ్ళతో క్రికెట్ ఆడుకోవడము. సో పిల్లల దగ్గర నేను ఒకటి చూసాను, వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే, మనం చెప్పిన మాటలు వాళ్ళు వింటారు. కానీ మామూలుగా తల్లిదండ్రులు ఏంటంటే పోలీస్ లాగా తయారైపోయారు. చదివావా లేదా, రెడీ అయ్యావా లేదా, స్కూల్ ఎగ్జామ్స్ లో ఎన్ని వచ్చాయి తప్ప ఇంకేం లేదు వాళ్ళతో మాట్లాడడానికి. కానీ పిల్లలతో మనం పిల్లల్లాగా అయిపోతే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది వాళ్ళు వింటారు. నాకు పేరెంట్స్ వచ్చి అదే చెప్తారు, మాతాజీ మీరు చెప్తే శ్లోకాస్ బై హార్ట్ చేస్తున్నారు, మేము చెప్తే వినట్లేదు. నేను వాళ్ళతో ఆడుకుంటాను కూడా. సో దే బికమ్ మై ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ చెప్పిన మాట వింటారు. అంతే, నిజంగానే అంటుంటారు కదా మాతాజీ, పేరెంట్స్ కన్నా కూడా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు అని అంటే వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఏర్పడింది కాబట్టి వాళ్ళ మాటలు వింటుంటారు. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, ఇప్పటి పేరెంట్స్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని అంటే పిల్లల విషయంలో ఏమిస్తారు మాతాజీ? ఒక 2 lines. ఎండర్సన్ చాలా మంచిగా ఒక మాట చెప్పారు. ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, వాట్ యు డూ is so loud in my ears, what you say I can't hear. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అది ఎంత గట్టిగా నాకు చెవుల్లో వినిపిస్తుంది, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు వినిపించట్లేదు. అంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అదే పిల్లలు చూస్తున్నారు. పిల్లలు పెద్ద సీసీటీవీ కెమెరా లాగా ఉన్నారు, అన్ని నిమిషం మనని అబ్జర్వ్ చేస్తున్నారు. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చెప్పడం ఒకటి కానీ వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. సో అది పిల్లలు ఫాలో అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేశారనుకోండి మీ మదర్ గురించి, ఫాదర్ గురించి, వాళ్ళు ఏం చెప్పారు మీకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు అది మీకు గుర్తుంటుంది. మా నాన్నగారు టెంపుల్కి వెళ్ళేవారు, మా మదర్ ఇలా వంట చేసేవారు, వాళ్ళు ఏం చేశారు అది మనకి గుర్తుండిపోతుంది. అందు గురించి మన బిహేవియర్ మాత్రము చాలా బాగుండాలి. మనం వాళ్ళకి ఏ మాటలు చెప్పలేకపోయినా కూడా మన ప్రవర్తన బాగుంటే, ఈ రోజు మనం చెప్పింది వాళ్ళు వినకపోయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది వాళ్ళు బాగా మనసులో వాళ్ళకి అది ముద్రించి ఉంటుంది. మా అమ్మ అలా ఉండేవారు, మా నాన్న అలా బిహేవ్ చేసేవారు, అలా మాట్లాడేవారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి పేరెంట్స్కి నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే,
పూర్వంలో ఎలా ఉండేదంటే ఒక కుమ్మరి అబ్బాయి కుమ్మరిగా ఉండేవాడు, ఒక డాక్టర్ అబ్బాయి డాక్టర్గా తయారయ్యేవాడు. సో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గానే వాళ్ళ తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే ఏ జ్ఞానమైనా నేను నాన్నగారి దగ్గరే నేర్చుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఆయనలాగా అవ్వాలి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక డాక్టర్ అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాడు, ఫ్యాషన్ డిజైనర్ అబ్బాయి ఇంకేదో అవ్వాలనుకుంటున్నాడు. సో దేర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ పేరెంట్స్. అందు గురించి సహజంగా రెస్పెక్ట్ అనేది రాకపోవచ్చు. దానికోసం మనం కొంచెం మన బిహేవియర్ ద్వారా మంచి ఎగ్జాంపుల్గా నిలబడితేనే మనకి వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే దిస్ జనరేషన్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ వీఆర్. ఈ రోజు మన ఫోన్లో ఏదైనా మార్పులు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, బాబు ఇది కొంచెం చేసిస్తావా, మనకి రాదు. సో దే ఆల్సో అంటే మనకి తెలుసు దే ఆర్ ఇంటెలిజెంట్ దెన్ అస్, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్, దే ఆల్సో నో దట్ దే ఆర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. సో వాళ్ళకి ఆ గర్వం అనేది ఉంటుంది. సో వాళ్ళతో డీల్ చేసినప్పటికీ చాలా కేర్ఫుల్ గా యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఇది వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మన ప్రవర్తనం చాలా బాగుండాలి. సో అలా కొన్ని టిప్స్ అన్నమాట. వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రతిస్పందిస్తారు. దే విల్ లిసన్ టు us. ఓకే, నిజంగా చాలా మంచి మెసేజ్ మాతాజీ. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయి మీరు అన్నట్టుగా టైం ఇవ్వలేకపోవడం ఇక్కడ మైనస్ అవుతుంది. వాళ్ళు వెళ్ళే హడావిడి హరిబరి లైఫ్లో వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ గొడవలు పెట్టుకోవడము, లేదు అనంటే ఎక్కడెక్కడో ప్రెస్టేషన్స్ తీసుకొచ్చి ఇంట్లో చూపించడము, ఇవన్నీ తెలియకుండానే పిల్లల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి. ఇది వాస్తవం నిజంగా. మాతాజీ, మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు అసలు ఇక్కడ కానే కాదు చాలా భాషల్లో మాట్లాడతారు. ముఖ్యంగా అసలు మీ మాతృభాష ఏంటి? ఎవరు చెప్పలేకపోతున్నారు. యాక్చువల్లీ నేను ఒక గుజరాతీని, ఐఎమ్ ఫ్రమ్ బాంబే అన్నమాట. సో గుజరాతీ నా మాతృభాష. ఇంగ్లీష్ సాధారణంగా స్కూల్లో చదివిన వాళ్ళు అందరు నేర్చుకుంటారు. హిందీ ఒక నార్మల్ ఇది. అండ్ మై హస్బెండ్ ఇస్ అ బెంగాలీ అనమాట. సో ఆయన వాళ్ళ రిలేటివ్స్ తో ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోవాలని నేను బెంగాలీ నేర్చుకున్నాను. సో ఐ లెర్న్డ్ బెంగాలీ అనమాట. అండ్ మేము యుఎస్లో ఉండేవారు. 1999లో వైజాగ్ వచ్చాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు రాకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అర్థం అవ్వలేదు. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, కానీ కొన్ని ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్, కానీ హైదరాబాద్ తెలుగు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. అది మా చార్మినార్ తెలుగు. అసలు దానికి మన ఇక్కడ సంబంధమే లేదు అసలు. అలా మాట్లాడితే మన వైపు ఇలా చూస్తారు. ఆ లోపల అది మర్చిపోయాను. ఇంకా యుఎస్ లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడుకి అన్ని. సో వైజాగ్ లో వచ్చినప్పటికి కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలంటే ఎలా, తెలుగు నేర్చుకోకపోతే ఎలా, దే వాంట్ టు హియర్. అప్పుడు చాలా కష్టంతోనే అందరూ మాట్లాడుతుంటే వినడము. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రవచనం ఇస్తూ ఇంగ్లీష్ లో వాళ్ళకి అడగడము, ఎవరైతే వింటున్నారు దీన్ని తెలుగులో ఏమంటారండి అని అడిగేసి మాట్లాడము. ఒక్కొక్కసారి చాలా తప్పులు కూడా మాట్లాడేసి అందరు చాలా నవ్వేవారు. కానీ నేను ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను, ఎలాగైనా నేర్చుకుంటాను ఈ భాష. ఎంత కాలంలో నేర్చుకున్నారు మాతాజీ? సుమారుగా మేబీ ఒక 6 months 1 year లో పికప్ చేసేసాను. మామూలుగానే అందరితో మాట్లాడుతూ కాకపోతే కొన్నిసారి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బుక్ నుంచి చదివింది వేరుంటుంది, మనం విని నేర్చుకుంటే అది వేరేగా ఉంటుంది. ఆ వర్డ్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను. ఒకసారి ఉమ్మడి కుటుంబంకి గుమ్మడి కుటుంబం చెప్పేసాను. అలాంటి ఎన్నో జోక్స్ ఉన్నాయి. అయితే మా పిల్లలు నవ్వుతూ ఉంటారు, అమ్మా నీకు ఒక ప్రత్యేకంగా డిక్షనరీ పెట్టుకోవాలి, నితాయి సేవిని మాతాజీ తెలుగు డిక్షనరీ, ఎందుకంటే అన్ని ఉల్టాగా చెప్తావు, మేమే నేర్చుకోవాలి, అది దాని అర్థం ఇది, దాని అర్థం అది. కానీ కొంతసేపు పడింది, కానీ మేము మిస్ అయ్యాం మాతాజీ. అప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయినా ఇలా వచ్చి రానట్టుగా మాటలు మాట్లాడుతుంటే లాంగ్వేజ్ చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా. సో అది కొంచెం అందరూ బాగా నవ్వేవారు. కానీ ఎలాగైనా నేర్చుకున్నాను నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా కొన్ని తప్పులు చెప్తాను, కానీ ఆల్మోస్ట్ 80% మేనేజ్ చేసేసాను. సో ఇప్పుడు నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, బెంగాలీ ఈ 5 భాషల్లో ప్రవచనం ఇస్తూ ఉంటాను. మా బంగ్లాదేశ్ డివోటీస్ కి అయినా, మా గుజరాత్ లో బాంబేలో ఉన్న డివోటీస్ అందరికీ వాళ్ళ భాషలో క్లాస్ ఇస్తూ ఉంటాను. సూపర్ మాతాజీ. మాతాజీ, ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. ఒకవేళ ఆ ఆలోచన వచ్చింది అని అంటే నిజంగా అసలు ఆధ్యాత్మికత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవాలంటే ఒక్క వాక్యంలో ఏం చెప్తారు? ఆధ్యాత్మికత గురించి ఇన్ 1 sentence చెప్పాలంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఆయనతో మన సంబంధం ఏంటి, అండ్ ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి, ఇదే ఆధ్యాత్మికత ఒక సారాంశము. దట్స్ ఇట్.
హూ ఇస్ గాడ్, హూ ఆర్ వి, ఎక్కడో ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలో, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకి శరీరం ఎందుకు దొరికింది, మానవ జీవితం ఒక గమ్యం ఏంటి, ఈ కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే చాలు. మనం పెద్ద పెద్ద శాస్త్రాలు చదివే అవసరం లేదు. 1 లైన్లో చెప్పాలంటే లవింగ్, లీవింగ్, లీవింగ్. ఉన్న కాలము సాత్వికంగా ఎలా బ్రతుకోవాలి, అందరితో బాగుండాలి, అండ్ మంచిగా మన జీవితం గడపాలి, భగవంతుడిని ప్రేమించాలి, అండ్ లీవింగ్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్. జస్ట్ లైక్ కాలేజ్లో మీరు ఎంత చదివినా కూడా ఫైనల్ ఎగ్జామ్ బాగా రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలానే మన మానవ జీవితంలో కూడా మన జీవితం అంతా బాగానే గడిపాం, కానీ ఆ చివరి సమయం ప్రయాణకాలే, ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని త్యాగం చేస్తామో అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ ఫైనల్ ఎగ్జామ్. ఆ సమయంలో మనం భగవంతుడిని తలుచుకోగలుగుతున్నామా లేదా, అదే నిర్ధారిస్తుంది మన తర్వాత ప్రయాణము. అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యం యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తం ఇవేతి కౌంతేయ సదా తదభావ భావితం. ఆ చివరి సమయంలో మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటామో, ఎవరికైతే గుర్తుపెట్టుకుంటామో ఆ ఒక శరీరంలో మనం ప్రవేశిస్తాము. సో చివరి సమయంలో మనము మన పిల్లల గురించి అయినా ఎవరి గురించి ఆలోచిస్తే మనకి మళ్ళీ ఆ కుటుంబంలో జన్మం అనేది వస్తుంది.